హ్యాపీగా ఉంది. ఓయ్ నన్ను చూడు, నా బైక్ని చూడు. ఓయ్ స్లోగా. నా బైక్ని చూస్తే కళ్ళు పోతున్నాయా? ఈ బైక్ వేసుకుని మా వీధుల్లో తిరుగుతుంటే అందరూ బుల్లెట్ బుల్లాడు బుల్లెట్ బుడు అని తెగ పొగిడేస్తున్నారు అనుకో. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? బోయినపల్లిలో బాటా షూలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు ఉన్నావు, నువ్వు బుల్లెట్ బుల్లేడు అంటేను నవ్వొస్తుంది. నీకు ఎటకారం బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైంది ఎటకారం కాదు, నిన్న నువ్వు తీసుకొచ్చిన లంచ్ బాక్స్ లో ఉప్పు కారం. అంటే నిన్న మా అమ్మ చేసిన కాకరకాయ కూర నువ్వేనా తినేసావు? ఆ సారీ శామ్యుల్ చెప్పాడు. ఆ సారీ శామ్యుల్ ఒకడు అడగకుండా తినేయడం, సారీలు చెప్పడం. ఇంతకీ ఈ బుల్లెట్ బండి ఎక్కడిది? ఇదా, ఇది మా నాన్నది. మా నాన్న చేతిలో జిలేబీ పెట్టి జేబులోంచి తాళం తెచ్చేసా. తప్పు కదా రాజు. తప్పులు పప్పులు మెంతుల కోసం నాకు చెప్పకు. నీకు ఈ బైక్ పిచ్చి పట్టిందేంట్రా బాబు? ఈ బండి కెపాసిటీ ఎంతో తెలుసా? 356 cc. ఈ బండి స్పీడ్ ఎంతో తెలుసా? ఎప్పుడైనా విమానం ఎక్కావా? విమానం అంత స్పీడ్లో వెళ్ళిపోద్ది ఈ బండి. ఇంటికి వస్తావా అట్నుండట్టు వెళ్ళిపోతావా? ఎక్కువ మాట్లాడితే వీపి విమానం మూత అయిపోద్ది. నీకు లైసెన్స్ కూడా లేదు కదా, పోలీసులకు దొరికితే ఏం చెప్తావు? ఈ లైసెన్సులు నాన్ సెన్సుల కోసం మనకు తెలియదు కానీ పోలీసులకు దొరికితే అందరూ రొటీన్గా చెప్పేదే చెప్తాను. సార్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను సార్ అని అంటాను. అప్పుడు ఆలు రొటీన్ గా ఒకటి చేస్తారు. ఏంటది? చెవులో క్యాబేజీ పెట్టిన చాలు పదా జీపక్ అని గ్యాప్ లేకుండా కుమ్మేస్తారు. బోయాజు, ఈ బైక్ మీద 120 స్పీడ్లో జోయ్ అని వెళ్తే ఉంటాది థ్రిల్. అదే 120 స్పీడ్ లో ఏ బస్సు కిందో లారీ కింద నువ్వు పడితే 108 వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తుంటే అప్పుడు ఉంటాది థ్రిల్. నేనంటే నీ కుళ్ళు. కుళ్ళు కాదు, బొబ్బాస్పై పళ్ళు కాదు, నీ మేలు కోరి చెప్తున్నాను. మేలు లేదు తేలు లేదు. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ ఆల్సో కిల్స్ అనే బోర్డు ఎప్పుడు నువ్వు చూడలేదా? ఎవరు నీకు చెప్పలేదా? నేను బాగుపడడం నీకు ఇష్టం లేదనుకుంటా. ఎంతో మంది సినిమా యాక్టర్ కోటీశ్వర్లు కూడా తమ తమ పిల్లలను పోగొట్టుకున్నారు. ఎందుకంటావ్? బైక్ సవారీ నాయన, బైక్ సవారీ. తండ్రికి పుత్ర శోకం మిగిల్చారు. ఇంతకీ మీ ఇంట్లో ఎంతమంది మీరు? నేను ఒక్కనే. ఒక్కడివై ఉండి ఇంత పని చేస్తావా? మీ నాన్నగారు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించు. శుభమా అని బండి తీస్తే అశుభాలు మాట్లాడుతున్నాడు చూడండి అంకుల్. అయితే నా మాట వినవన్నమాట. నీ మాటలేంటే బైకులు అమ్మేసుకుని బడ్డీ షాపులు పెట్టుకోవాలంటావు. మన ఊర్లో బైకులు తొక్కడం కూడా రానోళ్ళు. బైకులేటి, సైకిల్ కూడా తొక్కడం రాదు. అదే ఇప్పుడు విదేశాల్లో కాస్ట్లీ కార్లు తోలుతున్నారు, BMW లాంటివి. ఏటి BMW-ఆ? బైకులు సైకిళ్ళు తొక్కడం రానోళ్లే. ఒకప్పుడు బుద్ధిగా చదువుకుని ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయి పెద్ద పెద్ద కార్లు తోలుతున్నారు. మళ్ళీ చదువు గురించి మాట్లాడతాడరా బాబోయ్. ఈడేది అడిగినా చాలు మాట్లాడితే చదువు అంటాడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఏ బైక్ తొక్కావు, బైక్ మీద ఎంత స్పీడ్ గా వెళ్ళావు అని అడగరు. పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ సంపాదించావు అని అడుగుతారు. మేము నైట్ టైం కూడా సవారీలు చేస్తాం. నువ్వు కూడా మీ అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. ఈ బుల్లెట్ బుల్లోడు, బుల్లెట్ రాజా అని పేర్లు కాదు. నిప్పు మీద నీళ్లు పోసేవాళ్లాగా నా ఆశలన్నిటికీ అడ్డంగా దొరికావు కదరా బాబు నువ్వు. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నేను బైక్ నడిపే స్టైల్ చూస్తే నీ కళ్ళు కుళ్ళుతో ముసుగుపోతాయి. బైక్ నడిపే ముందు ఒకసారి ఆలోచించు. స్పీడ్ గా బైకులు నడిపే వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? బాగా థ్రిల్ అయి చిల్లై ఉంటారు. ఆ థ్రిల్ ఏంటో ఒకసారి నువ్వే చూడు. ఇదిగో ఇలాగే నడపాలనుకుంటున్నాను. పూర్తిగా చూడు. వామ్మో, థ్రిల్ థ్రిల్. రేస్ బైకులు పూర్తిగా చూడు. అమ్మో, థ్రిల్ థ్రిల్. అమ్మో, ఆ గాల్లోకి ఎగిరిపోతున్నాడేటి? పీసు మిఠాయిలాగా పీసులు అయిపోయిందండి బైక్. థ్రిల్ అన్నావుగా, స్పీడ్ థ్రిల్స్ అన్నావుగా, చూడు. వామ్మో, అమ్మా, ఎంత ప్రమాదం చూసావా? బ్యాలెన్స్ తప్పిందంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అందుకే పెద్దలు అన్నారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. నువ్వు ఎప్పుడు స్లోగాడివే, నువ్వు తోలవు తోలనివ్వవు. అయితే నా మాట వినవన్నమాట. నువ్వు ఇంక చెప్పింది చాలు, ఇక సెలవు, నేను వెళ్తున్నా. చెప్పేది వినరా, స్లోగా వెళ్ళు. స్పీడ్ థ్రిల్స్. బాబా బాబా అటు తప్పుకో, బాబా అటు తప్పుకో, తప్పు తప్పు తప్పు, బాబా అటు తప్పుకో. కాళ్ళు చేతులు విరిగిపోయారా బాబా? అబ్బో అబ్బా, బామా ఎంత పని చేసావు బామా. ఏం బాబు, కళ్ళు కనబడటం లేదా? స్లోగా డ్రైవ్ చేయాలని బోర్డు కనబడటం లేదా? రాజు ఏమైంది, ఏంటి కట్లు? నువ్వు చెప్పినప్పుడు వినుంటే బాగుండేదిరా బా. 6 నెలలు లెగకూడదంట్రా అబా, పరీక్షలు కూడా రాయలేనురా అబా. కుడి చేయి ఉంది కదా. ఎక్కడా కుడిసే రావట్లేదు. స్పీడ్ థ్రిల్స్ అన్నావు కదా. నాలాంటి మూర్ఖులకి దెబ్బ తగిలేదాకా తెలీదు అబా. వినుంటే బాగుండేదిరా అబా. దయచేసి అందరూ వినండి, స్పీడ్ డ్రైవింగ్ వద్దు, సేఫ్ డ్రైవింగ్ చేద్దాం. వీక్షకులందరికీ ముఖ్య గమనిక, మరెన్నో ఇన్స్పెక్షన్ అండ్ మొట్టికాయ వీడియోల కొరకు. అరే కోతి మొక్కం, అది ఇన్స్పెక్షన్ మొట్టికాయ వీడియోలు కాదురా, ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోస్. ఓ సారీ, మరెన్నో ఫన్నీ అండ్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోల కొరకు అలాగే పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దే. మరొక ఎపిసోడ్లో మనం మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.